తెలుసు కదా కుర్చీ తాత ఒక డైలాగ్ తోనే ఫేమస్ అయ్యారు. మీడియా డైరెక్టర్ తమన్ గారు నాకు కాంటాక్ట్ అయ్యారు, ఆయన తీసుకెళ్ళాను, అది జరిగింది. ఓకేనా. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఆయన తిట్టారు అంటున్నారు కదా, అది జరిగింది. కానీ అది ఎట్లా చేశారు యూట్యూబర్స్ కొంతమంది ఆయనకు ఒక క్వార్టర్ ఇచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. అందరినీ గౌరవిస్తారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం, ఆయన అందరినీ కూడా లైక్ చేస్తారు. కానీ ఈ మధ్యలో ఉన్న పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు, అది మాత్రం రాంగ్ ఇన్ఫర్మేషన్. దానికి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో జై జనసేన జై పవన్ కళ్యాణ్ కూడా అన్నారు. నేను స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని. అదంతా ఏంటంటే రాంగ్ గా చూపించారు అంతే. ఓకేనా. అట్లా చేయించారు, ఆయన అయితే అభిమానిస్తారు అందరికి, అట్లా మాట్లాడిస్తూ రెచ్చగొట్టి మాట్లాడించారు ఎవరు. ఇప్పుడు రెచ్చగొడతారు. ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు ఒక ఇంటర్వ్యూలో, సిరి మీడియాలో చూడండి. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు తమన్ గారు డైరెక్ట్ మీకు కాంటాక్ట్ అయ్యారు. అవును, కాంటాక్ట్ అయినందుకు కొన్ని ఎట్లా అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు, 1 lakh ఇచ్చారు అంటారు. కానీ దానిలో ఏది నిజం? ఆ కవర్ ఆయన చేతిలో పెట్టారు, ఆయన కవర్ తీసుకెళ్ళి అది ఆవిడ చేతిలో పెట్టారు. నాకైతే తెలియదు. 10 లక్షలు ఉండొచ్చు, నీకు అవసరమా? నాకైతే తెలియదు ఏంటి, అది ఆయనకి వాళ్ళ భార్యకి తెలుసు. నీకు అవసరమా? అదే ఏదో నేను చెప్పేది నువ్వు అడిగే క్వశ్చన్ అడుగు. ఒకడు నాకు ఒక 1 కోటి రూపాయలు ఇస్తాడు, నీకు అవసరమా? ఏదో క్యూరియాసిటీ. నీకు అదే క్వశ్చన్ మళ్ళీ వస్తున్నావు. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే